హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి స్టార్ట్ చేశాను. చాలా రోజుల తర్వాత ఆలూ ఫ్రై చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఎప్పుడు చేసినా సరే బాండీకి అంటుకుపోవడము, ముద్దలాగా రావడం, లేదంటే పూర్తి ఇంకా అంత ఇలా పొడి పొడిగా కాకుండా మొత్తం అంతా మెత్తగా అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుండే అనమాట. సరిగా రాకుంటుండే, విసుగొస్తుండే. ఇంకా ఆలూ ఫ్రై చేయడమే మానేద్దాము అనుకున్నాను. చేసేదే మామూలుగా తక్కువ. నేను ఎప్పుడో ఒకసారి చేసినా సరే పర్ఫెక్ట్గా రాకపోతే చిరాకు వచ్చేస్తుంది. ఇంకా పిల్లలకు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసి 3 ఆలు ఉన్నాయి ఇంట్లో. ఇంకా 3 ఫ్రై చేసి పప్పు చేద్దాము. అదే పప్పు మధ్యాహ్నానికి వస్తుంది. ఇంకా ఆలు ఫ్రై బాగా వస్తే తింటారు, లేదంటే పప్పు అయిన తింటారులే అనేసి పెట్టేశాను. చాలా బాగా వచ్చింది. చూస్తేనే అర్థమైందనమాట పొడి పొడిగా వస్తున్నాయి అనేసి అంటుకోకుండా. ఆలును కట్ చేసి వాటర్లో 2-3 సార్లు కడిగితే ఆ స్టార్చ్ అంతా పోతుంది. అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఒక్కోసారి అలా చేసినా రాదనమాట ఎందుకో. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా అన్నం అయితే ఉదయం మా ఆయన కుక్కని వండేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడనమాట, క్యారియర్ పెట్టేస్తే. ఇంకా అన్నం నేను ఏదో పనిలో ఉంటే చూసుకోలేదు, అన్నం పొంగిపోయిందనమాట. ఇంక ఈరోజు కొంచెం హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను సింపుల్గా. కొంచెం కాఫీ కలుపుకొని తాగుదాం అనేసి పాలైతే వేడి పెట్టేసుకున్నాను. కొంచెం చలిగా ఉంది కదా, చల్లగా ఉంది అనేసి ఇంకెప్పుడన్నా ఒకసారి అలా కాఫీ అయితే తాగుతూ ఉంటాను. ఇంకా పప్పు అయితే వండేసాను. ఇంకా బియ్యం ఉదయమే ఎక్కువ కడిగి పెట్టాను అనమాట. అంటే మా ఆయన కుక్కనికి సరిపడ ఉదయానికి, మధ్యాహ్నానికి మాకు సరిపడ అనేసి బియ్యం కడిగి నానబెట్టేశాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఒక అరగంట ముందు ఇంకా అన్నం అయితే వండేస్తాను వేడివేడిగా. ఇక్కడ గిన్నెలో చూపించేది ఉదయం మా ఆయన వండినది. ఇంకా తన క్యారియర్ పెట్టిన తర్వాత ఉన్నది అలా గిన్నెలో తీసి పెట్టేసి ఏ దాంట్లో అయితే వండానో ఇంకా సర్వ్ అయితే కడిగేసాను. కొంచెం సామాన్లు ఉన్నాయి కడిగేవి, కడగాలి. బూజు అయితే ఏం దులపలేదు, కానీ ఇంకా సంక్రాంతికి హౌస్ క్లీనింగ్ చేద్దాము, డీప్ క్లీనింగ్ అనేసి సింపుల్గా గూళ్ళన్నీ తుడుస్తూ ఉన్నాను బట్ట తీసేసుకొని. దుమ్ము పట్టిపోయాయి. ఇంకా అస్సలు దుమ్ము అయితే చాలా విపరీతంగానే ఉండిందనమాట. ఎంత క్లీన్ చేసుకున్నా సరే దుమ్ము వస్తూనే ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉంటే ఇవే తిప్పలు. ఇంకా అలాగే ఫ్రిడ్జ్ కూడా తుడిచాలి. కూరగాయలు కూడా ఏం లేవు. నెక్స్ట్ డే ఇంకా కూరగాయలు తెప్పించుకొని సర్దేశాను. అది కూడా ఇందులోనే యాడ్ చేసాను, చూపిస్తాను. కూరగాయలు కూడా ఏం లేవు, అన్నీ అయిపోయి సొరకాయ ఒకటి ఉండిందనమాట. కొంచెం సొరకాయ అంటే పప్పులో పెట్టి ఈరోజు సొరకాయ పప్పు అయితే చేశాను. ఇంక ఇవన్నీ తుడిచాలి, చాలా టైం పడుతుంది అనమాట నాకు. ఇంకా 12 అలా అయ్యింది మొత్తం అంతా క్లీన్ చేసేది అయిపోయేసరికి. తర్వాత స్నానం చేసి సాయంత్రం అయితే పూజ చేసుకుందాంలే అనేసి ఇంకా సాయంత్రం అయితే పూజ చేసుకోవాలి. ఉదయం అయితే ఇదంతా పనే సరిపోయింది నాకు. ఇవన్నీ తుడుచుకోవాలన్నమాట. ఇంకా సంక్రాంతి వస్తుంది, అప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. దసరాకైతే ఇల్లు మొత్తం కడిగాను అనమాట. అన్ని సామాన్లు కడిగేసి ఇంకా సంక్రాంతికి ఇల్లు ఏం కడగాను, కానీ బూజు దులిపేసి సామాన్లన్నీ ప్రతి ఒక్కటి కడిగి అన్నీ ఇంకా గోడలన్నీ తుడిచి ఒక బట్ట తీసుకొని ఇంకా మళ్ళీ సర్దుకోవాలి. బెడ్ పైన ఉన్న బెడ్ కవరు, సోఫా పైన ఉన్న కవర్స్ ఇవన్నీ తీసేసాను అనమాట. వాషింగ్ మిషన్లో వేసేసాను ఆల్రెడీ. వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉంది చూడండి. దీనిపైన కూడా దుమ్ము పట్టేసింది, ఇది కూడా బాగా తుడిచాలి. దీనిపైన ఆల్రెడీ క్లాత్ ఉంది. ఇంకా తీస్తూ ఉంటాం ఊరికి, అలానే ఎలా పెట్టేస్తాం చెప్పండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా దాని మీద దుమ్ము బాగా పడింది. మిర్రర్స్, గూళ్ళు అన్నీ తుడిచాలి. ఎంత దుమ్ము అంటే అసలు ఎంత చేసినా సరే దుమ్ము వస్తూనే ఉంటుంది. రోజు కసులు కొట్టడం, బండలు తుడచడం చేస్తూనే ఉంటాము. ఎంత చేసినా సరే దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇంకప్పుడప్పుడు ఇలా నెలకు ఒక 2 సార్లు తుడుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది అనమాట. ఏదైనా సరే డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదు. చిన్న చిన్న టిప్స్తో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే, చెప్పాను కదా, డీప్ క్లీనింగ్ చేసినప్పుడు అంత ఎక్కువ టైం పట్టదు, అంత దుమ్ము కూడా ఎక్కువ ఉండదు. ఈ మధ్య చేయడం చాలా వరకు తగ్గించాను. సైనస్ సర్జరీ అయినప్పటి నుంచి ఇంకా మా ఆయన ఊకే తిడతా ఉంటాడు. ఇప్పుడు కూడా మా ఆయన లేడు కాబట్టి పని పెట్టుకున్నాను. ఆల్రెడీ ఉదయం చూసాడనమాట చేయడము, కొంచెం గూళ్ళని తుడుస్తుంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఏంటికి అనేసి. ఇంక ఇలాగ ఏం తెలుస్తాయి మొగాళ్ళకి చెప్పండి. ఇంకెన్ని ఉన్నా మనకు తప్పదు కాబట్టి ఎందుకు లేదు ఊరికే నేను చెప్పేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటా ఉన్నాను. ఆయన డ్యూటీకి పంపించిన తర్వాత ఇంకా సింపుల్గా తుడుదాము గూళ్ళు అన్నా సరే నాకు 2-3 గంటల టైం పట్టేసింది. అది కాక సోఫా కూడా మొత్తం తుడిచాను అనమాట. దానికి అంత దుమ్ము పట్టిపోయింది. ఎంత చేసినా సరే దుమ్ము వస్తూనే ఉంటుంది. ఇంత సింపుల్గా చేసేదానికి ఇంత టైం పట్టింది. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే 2-3 రోజులు ఈజీగా పట్టేస్తుంది. మొత్తం ఒకటే రోజు చేయలేను అనమాట, పిల్లలు ఉన్నారు కదా.
పిల్లలు తినడానికి లంచ్కి ఇంటికి వస్తారు. ఇంకా మధ్యలో బ్రేక్ అవుతుంది, వాళ్ళు వచ్చేలోపు పూర్తి చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత దుమ్ము అదల్లా ఉంటుంది కాబట్టి నేను ఒకటేసారి చేసుకోలేను. రోజు కొంచెం లాగా చేసుకుంటాను. ఈ సోఫా కూడా మొత్తం మిదిలిచ్చేసి మొత్తం తుడిచాలన్నమాట. తుడిచిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇంకా వేరే షర్ట్ అయితే వేసాను అనమాట మొత్తము. ఇంకా శనివారం ఈరోజు ఈ పనులన్నీ చేసేసుకొని సాయంత్రం దేవుని ఫోటోలన్నీ కడిగి పూజ చేసుకుందాము. ఇంకా పూజ చేయక 4-5 డేస్ అయిందనమాట. ఈరోజు పూజ చేసుకుందాం అనేసి ఈ పని అయితే వదిలిపెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ మామూలే కదా, అలానే అనమాట. అంతా అయిపోయిన తర్వాత ప్రతి నెల ఇలానే నేను క్లీనింగ్ చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం నేను చెప్పాను కదా అంత సర్దుకున్నాను, తుడుచుకున్నాను అనేసి. అంత తుడిచి సర్దిన తర్వాత ఇంత నీట్గా ఉందో చూడండి. ఈ సోఫా మీద ఉన్న కవర్స్ వచ్చేసి నేను తీసుకొని కూడా 8 ఇయర్స్ అవుతుందేమో. ఈ సోఫా కూడా 9 ఏళ్ళు అయింది నేను తీసుకొని. మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఇంకా 9 మంత్స్ ఇంక తీసుకొని ఇంట్లో పెట్టేసి డెలివరీకి అయితే ఊరు వెళ్ళిపోయాను నేను. దగ్గర మా అమ్మాయికి 9 ఏళ్ళు కాబట్టి ఈ సోఫా తీసుకొని కూడా 9 ఇయర్స్ అయింది. ఆ క్లాత్ కూడా నేను డెలివరీ నుంచి ఊరు నుంచి వచ్చిన తర్వాత వాటిపైన ఉన్న కుషన్స్ కుట్టించి దగ్గరుండి మీకు సెలెక్షన్ చేసుకుని ఆ డిజైన్ తర్వాత ఆ క్లాత్ అన్నీ కొనుక్కున్నాము. బెడ్ పైన కొంచెం బట్టలు అనేవి ముందు రోజు ఉతికినవి వేసేసాను అనమాట. తీగల పైన ఉన్నవన్నీ తీసేసి అవన్నీ మడత పెట్టుకోవాలి. ఒక బెడ్ పైన వేరే క్లాత్ ఉండేది కదా, అది తీసేసి వేరేది మళ్ళీ వేసేసాను అనమాట. ఇంక ఇక్కడ కూడా ఈ గూళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఇంకా తుడిచాను. ఇంకా జనవరి అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు ఆగి హౌస్ క్లీనింగ్ అయితే పండగ మొదలు పెట్టేస్తాను. కాటన్స్ ఉతకాలి, చాలా పనులు ఉన్నాయి. 2-3 రోజులు టైం పడుతుంది నాకు. అప్పుడు ఇంకా దసరాకు అయితే మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను అనమాట. అంతా కడిగాను నీళ్ళతో, ఇల్లు అంతా కడిగి ప్రతి డబ్బా ప్రతి వస్తువు కడిగేసాను. కిచెన్ కూడా మొత్తం తుడిచిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగుండిందనమాట. నేను పేపర్లు వేసేదాన్ని ఇంతకుముందు గూళ్ళలో, కానీ ఇంకా చెత్త ఎక్కువ అవుతుంది క్లీన్ చేసుకునేటప్పుడు. పేపర్లు ఉంటే కొంచెం ఇంకా ఏదన్నా పన్నా ఊకేనే మాసిపోయినట్టు ఉంటుంది. అదేదో పేపర్లు లేకపోతే ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది అనేసి నేను కిచెన్లో ఏం పేపర్లు అయితే వేసుకోలేదు కూట్లలో. ఇంకా స్టోర్ రూమ్లో కూడా మొత్తం తుడిచేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా ఈ సంచులలో వచ్చేసి ఒక దాంట్లో బియ్యము, 2 దాంట్లలో జొన్నలు, ఒక దాంట్లో రేషన్ బియ్యం ఉన్నాయి. ఇక్కడ బకెట్లో వచ్చేసి బొరుగులు ఉన్నాయన్నమాట. సంచిలో గాలి తగిలితే మెత్తగా అయితే అనేసి ఇంకా కవర్ ఉన్న సంచును అలానే కట్టేసి మూత పెట్టేశాను. ఇక్కడ ఉన్న బకెట్లలో వచ్చేసి ఒక దాంట్లో కందిపప్పు ఉంది, ఇంకో దాంట్లో మినపప్పు ఉందన్నమాట. అక్కడ కనిపించేవి కవర్లో నువ్వులు. మెయిన్ ఇక్కడ కిటికీలో కూడా దుమ్ము బాగా వచ్చేస్తుంది అనమాట. నెట్టు ఉంది బయటికి వైపు, అయినా సరే దుమ్ము బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ కూడా తుడిచి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత అన్నీ సర్దుకున్నాను చూడండి. ఫ్రిడ్జ్ ఫుల్ అప్ అయిపోయింది. ఇంకా మార్కెట్ నుంచి వచ్చినాక 1-2 రోజులు ఫ్రిడ్జ్ కలకలలాడుతుంది అనమాట. మళ్ళీ కూరగాయలకు ఒకటి వాడడం మొదలు పెట్టేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది. కూరగాయలన్నీ తెచ్చుకున్నాక ఇంకా అంతా ఫ్రిడ్జ్ కూడా తుడిచి నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఒకటేసారి. జస్ట్ ఒక తుడిచానులేండి, కడగాయ అంతా అయితే ఏం ఘోరంగా లేదు. మామూలుగా ఊకే ఇంకా మరకలు ఉంటాయి కదా, అవన్నీ తుడిచి ఇలా సర్దేసుకున్నాను. ఫ్రిడ్జ్లో కూడా నా ఫ్రిడ్జ్లో కారం పొడి, చింతపండు, చింతకాయ తొక్కు ఇలాంటివే ఉంటాయి ఎక్కువ. కూరగాయలు అంతే, కూరగాయలు కూడా ఎక్కువ ఏం తెప్పించుకోను. ఇంక ఇక్కడ వచ్చేసి హాల్ అనమాట. ఇంకోటి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంకా 10 చేసేస్తాను.